ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. For the mountains may depart and the hills be removed, but my steadfast love shall not depart from you. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎత్తైన పర్వతాలు, కొండలు, లోయలు చాలా బలమైనవి, స్థిరమైనవిగా మనకు కనిపిస్తాయి. గొప్ప వ్యక్తులను, సంపన్నులను, కీర్తి మేధస్సు కలవారు పర్వతంతో పోల్చబడతారు. మనం పోలుస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యం, అనానుకూల పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల మార్పు వలన పర్వతాలు కరిగిపోతున్నాయి. పట్టణాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. సునామీలు లాంటివి వచ్చినప్పుడు ఎన్నో ఊహించినటువంటి మార్పులు జరుగుతూ ఉండుట మనం ఎరుగుదాం. పేరెన్నికగన్న పర్వతాలు, కట్టడాలు, కీర్తి సంపాదించుకున్న అనేకములు అవి మారిపోతూ, అవి నిర్మూలన చేయబడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ మాట చాలా ఆలోచింపచేస్తుంది కదా. బైబిల్ ఏం మాట్లాడుతుందనగా, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లుతాయి అనగా మనకి స్థిరముగా ఘనముగా కనబడేటటువంటివన్నీ కూడా అవి మార్పు లేనివి కాదు. కాలానుక్రమంగా అవి కూడా అనేకమైన మార్పులు వాటి జీవితాల్లో, వాటి క్రమంలో వస్తాయని స్పష్టం చేసింది. అంత మాత్రమే కాదు సుమా, ఆయన మాట, ఆయన వాగ్దానం, ఆయన నిబంధన అది సమాధానకరమైనదని, అది నిత్యమైనదని, విడిచిపోదు అని, శాశ్వతమైన వాగ్దానమని మనకు గుర్తు చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప మనలను విడిచిపోదు అన్న కారణము చేత ఆ నిబంధన సమాధానకరమైనదై నిత్యమైనదిగా నిలబడుతూ ఉంది. కృప కలిగిన వాడు ఆయన. మనను అనుదినము నూతనమైన వాత్సల్యతతో ఆయన నింపుతూ నూతన పరుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ మాట మనము గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. తొలగిపోయే పర్వతాల కంటే, తత్తరిల్లిపోయే మెట్టల కంటే దేవునికి ఇష్టమైన వాడు నిత్యము నిలుచును అన్న మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప, కనికరం వారిని విడిచిపోదు, అది శాశ్వతమైనది. నీ ప్రతి పరిస్థితికి చాలినదై నిన్ను బలపరచి నూతన పరిచేటటువంటిది ఆయన కృప. ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఆయన నీతో అంటున్నాడు, నా కృప నీకు చాలు. ప్రియదేవుని జనాంగమా, ఒకసారి మన అనుదిన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఈ వాక్యపు వెలుగులో ఒకసారి పరీక్షించుకొని చూద్దామా? నడిచి వచ్చిన మార్గాలలో అనేక సార్లు మనము తొలగిపోయి ఉండొచ్చు. ఆయన మార్గాలలో అనేక సార్లు ఆయనను నిర్లక్ష్యము చేసిన నేపథ్యం ఉండొచ్చు. కానీ ఈ దినము, ఈ క్షణము, ఈ మాటలు వినటానికి దేవుడు నిన్ను సజీవుల లెక్కలో లెక్కించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన కృప నిన్ను విడిచిపోలేదు. అది సమాధానకరమైనటువంటిది, నిత్యమైనటువంటి ఆయన కృప నీ మీద కృంభరించబడుతూ ఉంది. ఈ కృప నీ జీవితంలో ప్రతిదినము కొనసాగాలి అంటే ఆయనకిష్టుడైన బిడగాను జీవించగలుగుతున్నవా? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యమని లేఖనం మాట్లాడుతున్న నేపథ్యంలో నీ విశ్వాసం ఎంత దృఢమైనది? నీ విశ్వాసం దేవుని మెప్పించేదిగా ఉండగలుగుతుందా? నామమాత్రపు విశ్వాసిగా
నువ్వు పిలువబడుతూ అలాగూ జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఎంత స్థిరమైనటువంటి వాగ్దానమో, నీకు బలముగా స్థిరముగా కనిపించేటటువంటి పర్వతాలు, ఎత్తైనటువంటి పర్వతాలు, కట్టడలు, మెట్టలు ఇవన్నీ కూడా తత్తరిల్లి కూలిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు. ఈ ధన్యతలో నువ్వు నిలుచుండాలని ఆయన ఇష్టపడుతూ నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో ఉన్న సహవాసం, సంబంధం ఈ పర్వతముల కంటే మెట్టల కంటే ఎక్కువ దృఢమైనది, ఎక్కువ మన్నిక కలది. గమనించాలి. ఈ నూతన దినములో, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన అడుగులలో నడుస్తూ ఆయన సహవాసములో నిలుచుండి మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకొనచ్చు. నిత్యమైన ఆ కృప మన మార్గాల మీద, మన కుటుంబాల మీద, మన జీవితాల మీద కృంభరిప్పబడులాగున ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. నిత్యమైన నీ కృప మమ్మలను విడిచిపోదు అని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతో ధైర్యపరిచే మాట ద్వారా మమ్మలను దర్శించారు ప్రభువా. నిజమే, మాకు కనబడుతున్న పర్వతాలు, మెట్టలు అవి తత్తరిల్లిపోయిన నీ కృప మమ్మల్ని విడిచిపోదు. ప్రతిదినము మా జీవితాల్లో నూతనమైన వాత్సల్యత మీకు పుట్టుచున్నదన్న మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మా మార్గాలు సరిచేసి ఇదిగో నీ చేతులకు మా చేతులు అప్పగిస్తున్నాం. మీరు సిద్ధపరచి స్థిరపరిచిన మార్గాలలో, వెలుగుకరమైన మార్గాల్లో నడిపించి అనేక మందికి దీవెనకరముగా మీరు నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.